ఒక పనిని సతీష్ 15 రోజులలో చేయగలడు మరియు అదే పనిని వెంకట్ 20 రోజులలో చేయగలడు మరియు సుజాత సహాయంతో వీరందరూ ఆ పనిని 5 రోజులలో చేయగలరు. అయినా సుజాత ఒక్కరే ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు? ఆప్షన్స్ ఏమిచ్చాడు? 18 రోజులు, 16 రోజులు, 12 రోజులు, 15 రోజులు. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. మీకు కనుక ఈ వీడియో యూజ్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి. దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక పనిని సతీష్ 15 రోజుల్లో చేయగలడు. ఇలాంటి ప్రాబ్లంలలో ఇప్పటికీ దాదాపు ఒక 10 ప్రాబ్లమ్స్ వరకు చూసాం మనం ఈ టాపిక్ మీద. ప్రతి దానిలో బేసిక్ ఏంటంటే ఒక్క రోజులో పని కనుక్కోవటం. సతీష్ 15 రోజుల్లో చేస్తే ఒక్క రోజులో చేసే పని ఎంత అంటే 1/15. సేమ్ మళ్ళీ వెంకట్ 20 రోజుల్లో చేస్తే ఒక్క రోజులో చేసే పని 1/20. అవి రాద్దాం. చూడండి, సతీష్ ఒక్కరోజు పని 1/15, వెంకట్ ఒక్కరోజు పని 1/20. ఇద్దరు ఒక్కరోజు పని కనుక్కున్నాం కదా. ఇప్పుడు 1/15, 1/20. సతీష్ ఒక్కరోజు పని 1/15, వెంకట్ ఒక్కరోజు పని 1/20 కదా. ఇప్పుడు వీరిద్దరూ కలిపి ఒక్క రోజులో చేసే పని ఎంతో కనుక్కుందాం. అంటే 1/15 ప్లస్ 1/20. 15, 20 ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం ఎంత? 16 వచ్చింది. సో న్యూమరేటర్లో 1 ఉంది కాబట్టి డైరెక్ట్ ఇవి మల్టిప్లై చేస్తే ఎంత వస్తాయో అంత రాసేయచ్చు. 15 టేబుల్లో 60 ఎన్ని టైమ్స్ వస్తుంది? 4 టైమ్స్. 20 టేబుల్లో 60 ఎన్ని టైమ్స్ వస్తుంది? 3 టైమ్స్. అవి రాద్దాం. ఎంత వచ్చింది? 7/60. ఇప్పుడు ప్రాబ్లంలో ఏమన్నాడు వాడు? చూడండి, ప్రాబ్లంలో ఏమన్నాడు? వెంకట్ 20 రోజుల్లో పని చేయగలరు మరియు సుజాత సహాయంతో వీరందరూ ఆ పనిని 5 రోజులలో చేయగలరు. అంటే సతీష్, వెంకట్, సుజాత ముగ్గురు కలిసి పనిచేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందంట? 5 రోజులలో కంప్లీట్ అవుతుందంట. ఇప్పుడు సేమ్ మళ్ళీ బేసిక్, ముగ్గురు కలిసి 5 రోజులలో పని పూర్తి చేయగలిగితే ఒక్క రోజులో చేసే పని ఎంత? అది రాద్దాం ఇప్పుడు మనం. చూడండి, సతీష్, వెంకట, సుజాతలు ఆ పనిని 5 రోజులలో చేయగలరు. వీరు ముగ్గురు ఒక్క రోజులో చేయ పని ఎంత? 1/5. ఇప్పుడు చూడండి, మనల్ని ప్రాబ్లంలో ఏమడిగాడు, ఏం కనుక్కోమన్నాడు? ఆ పని సుజాత ఒక్కరే ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు. ఇప్పుడు చూడండి, మనకు ఇద్దరు కలిసి ఒక్క రోజులో చేసే పని వచ్చింది. ఎవరు? సతీష్, వెంకట్ కలిపి ఒక్క రోజులో చేసే పని ఎంత? 7/60. అదే వీరు ముగ్గురు ఒక్క రోజులో చేసే పని ఉంది ఎంత? 1/5. ఇప్పుడు ఇద్దరు ఒక్క రోజులో చేసే పని ఉంది, సుజాతతో కలిపి ఒక్క రోజులో చేసే పని ఉంది. ఇప్పుడు దీని నుంచి మనం సుజాత ఒక్కరే ఎన్ని రోజుల్లో పని పూర్తి చేయగలరో కనుక్కోవచ్చు కదా. అది ఎలా? ఇప్పుడు ముగ్గురు ఒక్క రోజులో చేసే పనిలోకి వెళ్ళి ఇద్దరు ఒక్క రోజులో చేసే పనిని మైనస్ చేస్తే సుజాత చేసే పని వస్తుంది. ఇప్పుడు మనం అదే రాద్దాం. 1/5 మైనస్ 7/60. 1/5 మైనస్ 7/60. 5ని 60ని ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది? 65 టేబుల్లో పోతుంది కాబట్టి 60 వస్తుంది. సో ఎల్సిఎం 60. ఇక్కడ న్యూమరేటర్లో 5 ఉంది కాబట్టి 5 60కి ఎన్ని టైమ్స్ పోతుంది? 12 టైమ్స్. 12 5 60 మైనస్ ఇక్కడ 60 ఉంది కాబట్టి న్యూమరేటర్లు ఎంత ఉంటే అంత రాసేయడమే. సో 12 మైనస్ 7 ఎంత వస్తుంది? 5/60. దీన్ని కట్ చేద్దాం. 5 1 జా 5 12 జా దట్ ఈజ్ ఈక్వల్ టు 1/12. చూడండి, సుజాత ఒక్కరోజు పని ఈజ్ ఈక్వల్ టు 1/12. సుజాత ఒక్కరోజు పని 1/12 అయితే ఆ పనిని ఆమె ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతుంది? 12 రోజులలో చేయగలుగుతుంది. ఇప్పుడు 12 రోజులు అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సుజాత ఆ పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తుంది. ఆప్షన్స్లో ఉందేమో చూడండి, 12 రోజులు. 3 అనేది ఆన్సర్. థ్యాంక్ యూ.